తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల క్రెడిట్ కోసం కేటీఆర్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కేటీఆర్ వాదన ప్రకారం ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రిబ్బన్ కట్ చేస్తున్న ప్రాజెక్టుల్లో 90% గత బీఆర్ఎస్ ప్రభుత్వ కృషితోనే సాధ్యమయ్యాయి. చనాక కొరాట ప్రాజెక్ట్ నుంచి హైదరాబాద్ లోని ఫ్లైఓవర్స్ వరకు, అలాగే ఇటీవల భర్తీ చేసిన ఉద్యోగాల నోటిఫికేషన్స్ వరకు అన్ని కేసీఆర్ హయాంలోనే పురుడు పోసుకొని కేవలం కలిసొచ్చిన కాలం వల్ల రేవంత్ రెడ్డికి ఆ అడ్వాంటేజ్ దక్కుతుందని కేటీఆర్ చెప్తున్నారు. సాధారణంగా ఏ ప్రభుత్వానికైనా 5 ఏళ్ల కాలం అనేది ప్రాజెక్టుల రూపకల్పన, నిధుల సమీకరణ, నిర్మాణానికి సరిపోతుంది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అనేక భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి నిర్మాణ పనులను దాదాపు తుది దశకు తీసుకొచ్చింది. అయితే ప్రజాస్వామ్యంలో అధికారం మారినప్పుడు గత ప్రభుత్వ పనులను పూర్తి చేసి ప్రారంభించడం ప్రస్తుత ప్రభుత్వ బాధ్యత, హక్కు కూడా. కానీ ఇక్కడ కేటీఆర్ ఆవేదన అంతా తమ 10 ఏళ్ల కష్టాన్ని ప్రజలు మర్చిపోతారేమో అని ఆరాటం చుట్టూ తిరుగుతుంది. అందుకే ఆయన ప్రతి సందర్భంలోనూ ఇది మా విజయం అని ప్రచారం చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. రాజకీయాల్లో ప్రారంభించిన వాళ్ళదే క్రెడిట్ అనేది ఒక అలిఖిత సూత్రంగా ఉంది. శంకుస్థాపన చేసిన వారు ఎంత కష్టపడినా ఆ ఫలితాలు ప్రజలకు చేరే సమయంలో అధికారంలో ఉన్నవారే ఆ ఘనతను సొంతం చేసుకుంటారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా గతంలో ఆగిపోయిన పనులను వేగవంతం చేసి తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది కేటీఆర్ కు మింగుడు పడడం లేదు. తమ హయాంలో పడిన పురిటి నొప్పులు, చేసిన వ్యూహ రచనలు ప్రస్తుత ప్రభుత్వం హైజాక్ చేస్తుందనేది ఆయన బాధ. ప్రాజెక్టులను ఎవరు ప్లాన్ చేశారు, ఎవరు నిధులు ఇచ్చారు, ఎవరు పూర్తి చేశారు అనే సాంకేతిక అంశం కంటే తమకు ఆ సౌకర్యం ఎవరి హయాంలో అందుబాటులోకి వచ్చిందనే దానికి ఓటర్లు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. అందుకే ఏదైనా ప్రాజెక్టులు చేపడితే ఎన్నికలకు ముందే పూర్తి చేసి ప్రారంభించాలన్న సూత్రాన్ని అధికారిక పార్టీలు పాటించాలి.